ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునందన వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. నెహెమ్యా గ్రంథము మొదట అధ్యాయం 4వ వచనం. అక్కడ మనకి నెహెమ్యా గారు చాలా వేదన పడతారు. ఎందుకు వేదన పడుతున్నారంటే యెరూషలేము ప్రాకారాలు మరి కూలిపోయినట్లుగా ఆయనకి వినబడింది. ఆ వినబడినప్పుడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఆ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే మరి అక్కడ మరి ఆయన్ని ఒకరు మరి ఏటీపీ నిలబడుతున్నాడని పసిగట్టారు. ఎవరంటే రాజు. ఆ రాజుకి గిన్నె అందించేది నెహెమ్యా. నెహెమ్యా నీ పరిస్థితి ఎలా ఉంది అంటే అని అడిగినప్పుడు మరి రాజుకి నెహెమ్యా ఏమని సెలవిచ్చారంటే, ప్రభువా మరి మా ప్రకారాన్ని కూలిపోని అన్నప్పుడు ఆ రాజు ఆ నెహెమ్యా ప్రవర్తన, నెహెమ్యా మరి ఆయన ఉంటున్న నడవడికని బట్టి ఆ రాజు హృదయం మారింది. నెహెమ్యాను నీకు ఎన్ని కావాల్సి అన్ని మరి పట్టుకెళ్ళి ఆ ప్రకారాలు కట్టించుకున్నామని. ఈరోజు నువ్వు నేను కూడా మరి నెహెమ్యా వలె ప్రార్థిస్తున్నామండి. నెహెమ్యా వలె మరి వేదన కలిగి నెహెమ్యా వలె కన్నీటితో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈరోజు మనకు మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నామండి. ఇతరుల కొరకు మనం ఏం ప్రార్థన చేస్తామండి? నెహెమ్యా అయితే ఆ ఊరి ప్రకారాల కోసం ప్రార్థన చేశాడండి. ఈరోజు నువ్వు నేను కూడా ప్రార్థన చేద్దాం తమ్ముడు, చెల్లి. ఎందుకంటే మన కొరకు మనం చేసుకోవడం కాదు. ఇవాళ అనేక మంది దైవ సేవకులు నశించిపోతున్నారు. దైవ సేవకుల్ని చంపేస్తున్నారు. మరి వారికి ప్రొటెక్షన్ కలగాలంటే మన ప్రార్థన అవసరమండి. మనందరూ కూడా ప్రార్థన చేయాలండి. ఈ ప్రార్థన మనం చేస్తే మరి దేవుడు మరి ఆత్మీయమైన కంచి వేస్తాడు, అగ్ని కంచి వేస్తాడు. ఈరోజు మన కొరకు మనం చేసుకుంటాం కాదు, అనేక మంది సేవకుల కోసం, అనేక మంది రాజుల కోసం, అనేక మంది మరి ప్రజల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రకారాల కోసం నెహెమ్యా అంతా మరి ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేశాడండి. ఈరోజు నువ్వు నేను చేద్దామా? చేస్తే చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నీకు వందనాలు, నెహెమ్యా వలె నన్ను కూడా ప్రార్థన పరులుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.